సీనియరే, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నేను జూనియర్నే. సో నన్ను మాత్రం చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా. అమ్మో అమ్మో, అయితే ఇంకా 10 కాలాల పాటు రిటైర్మెంట్ లేకుండా నేను యాంకరింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. బాబా బాబా, మీ అందరి భవిష్యత్తు నాకు కనిపించేస్తుంది. బాగా కష్టపడుతున్నారు, బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ప్లేస్మెంట్లు వచ్చేస్తాయి, మంచి మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇదిగో వరుణ్ తేజ్ లాంటి ఒక కుర్రాడు దొరుకుతాడు. సో ఈరోజు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా టీమ్ అండ్ ముఖ్యంగా మన హీరో వరుణ్ తేజ్ ఇక్కడికి రావడం జరిగింది. లెట్స్ విష్ హిమ్ అండ్ వెల్కమ్ హిమ్ టు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. అండ్ మీ ఫెస్ట్ జరుగుతుంది ఫ్యూచర్ సహస్ర తరంగ్. సో తరంగ్ ఫెస్ట్లో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సోనీ పిక్చర్స్ అండ్ అలాగే రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి బ్యూటిఫుల్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ ఈరోజు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ తరంగ్ ఫెస్ట్కి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ వ్యాలంటైన్స్ డే జస్ట్ అలా అయ్యిందో లేదో మనం ఆపరేషన్ వ్యాలంటైన్ అని వచ్చేసాం. కోయిన్సిడెన్స్ అయి ఉండొచ్చు, కానీ మీకు తెలుసా అసలు ఈ భూమి మీద మనిషికి ముఖ్యంగా మనందరికీ బిగ్గెస్ట్ వ్యాలంటైన్ ఎవరో తెలుసా? మన దేశం. ఆర్ కంట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ వ్యాలంటైన్. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఇట్స్ మై బిగ్గెస్ట్ వ్యాలంటైన్. ఈ ఇంటెన్షన్తో, ఈ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నటువంటి వరుణ్ తేజ్ అండ్ అలాగే మానసి చిల్లర్ నటించినటువంటి బ్యూటిఫుల్ మూవీ మన ముందుకు వచ్చేస్తుంది ఆన్ March 1st ఆపరేషన్ వ్యాలంటైన్. ఫిబ్రవరి 14 మనందరికీ వ్యాలంటైన్స్ డేగా తెలుసు, కానీ హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ నో ఇట్స్ అ బ్లాక్ డే? ఎస్. సో ఈరోజు మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్ ఫెస్ట్ తరంగ్లో ఆపరేషన్ వ్యాలంటైన్ టీమ్ కూడా వచ్చేసారు. అండ్ మీరందరూ అడగబోయేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మన హీరో వరుణ్ తేజ్ రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ? ఆపరేషన్ వ్యాలంటైన్ టీమ్ అందరికీ శుభాకాంక్షల్ని తెలియచెప్తూ, మనందరికీ చాలా ఇష్టమైన హీరో, ముఖ్యంగా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి సినిమాల్ని అలాగే కంచె లాంటి సినిమాల్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి వరుణ్ తేజ్కి శుభాకాంక్షలు చెప్తూ, ఒక పక్కన ఫిదా, తొలి ప్రేమ, F2, F3, గద్దలకొండ గణేష్ అండ్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ హీరో. ఇందాక లోపలికి వచ్చిన తర్వాత కొంచెంసేపు చెవులు పనిచేయలేదు మీ అరుపులు విని. వెరీ హ్యాపీ టు బి హియర్. మా సినిమా ప్రమోషన్స్ పార్ట్లో ఇలా మీ ఫెస్ట్కి వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎనర్జీ. ఎనీవే వరుణ్, హార్డీ కంగ్రాచులేషన్స్. ముందు జీవితంలో మ్యారేజ్ అనేటువంటి ఒక బాధ్యత. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కానీ మనకి మ్యారేజే, మన ప్రొఫెషన్ లైఫ్ గోస్ ఆన్, అంతే కదా. పెద్ద ఏమైనా మార్పు జరిగిందా? ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి కొంచెం కూడా, ఎక్కడికి వెళ్తున్నాం అనే క్వశ్చన్లు ఎక్కువ వస్తుంటాయి. బట్ అది లవ్ కాబట్టి పర్లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆగిపోతాయి. నేను అడుగుతున్నానే ఏంటి ఇప్పుడు రాజీవ్ ఎలా ఉంటుందో మిమ్మల్ని అడగాలి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తాయి, ఏంటి ఫోన్లు చేయట్లేదు ఈ మధ్య అని. సో అలా మారిపోతూ ఉంటుంది.
ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ Thank టు you, బోత్ thank ఆఫ్ యు ఆల్. thank you so much. అండ్ అలాగే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఫస్ట్ చూడగానే బిఫోర్ సీయింగ్ ద టీజర్ అండ్ ఆల్ అందరూ ఇదేమైనా మళ్ళీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకున్నాము, కానీ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ రొమాన్స్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇట్, బట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పేట్రియాటిజం, దేశం మీద ఉండేటువంటి ప్రేమ. అంటే ముందుగా అంటే యాక్టర్ అయిన తర్వాత ఆబ్వియస్లీ చాలా కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్, లేకపోతే కామెడీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ టైం టు టైం మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ కానీ, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద కానీ, మన పక్కన జరిగే, మన దేశం జరిగే నిజమైన కథలు, ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని, లేకపోతే జనాలకి నిజంగా అక్కడ ఏమవుతుంది అనేది మనం కన్వే చేయడం చేయగలిగే అవకాశం చాలా అరుదుగా కొన్ని సినిమాలను వస్తుంది. అండ్ ఐ థింక్ ఫిబ్రవరి 14th 2019లో పుల్వామా అటాక్ అయిన తర్వాత ఏదైతే స్టోరీ అయితే ఉందో, ఏదైతే సాక్రిఫైజెస్ మన ఎయిర్ ఫోర్స్ చేశారో, మన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చేశారో, ఇది మనందరికీ ఎంతో కొంత, అంటే నాకు కూడా సినిమా కథ వినకముందు కొంతవరకు పేపర్లో న్యూస్ ఆర్టికల్స్లో చదివింది మాత్రమే, ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు లేకుండేదు. కానీ సినిమా చూసిన కథ వినిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి కథ స్పెషలీ మన యంగ్స్టర్స్కి, మన యూత్కి, మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియాలి. మీ అందరికీ తెలిస్తే మీ ఆబ్వియస్లీ మీకు అందరికి చాలా గర్వం ఉంటుంది. బట్ ఒక సినిమా అనే మీడియం ద్వారా ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ దీన్ని ఎంటర్టైనింగ్గానే తీసాము, బట్ మీకు ఇలాంటి స్టోరీలు కూడా నిజంగా మీ దగ్గరికి తీసుకురాగలే అదృష్టం ఉండడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది డెఫినెట్లీ వరుణ్, అండ్ మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి స్టోరీస్ని తీసుకొని వస్తున్నారు అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. బికాజ్ అంతకుముందు మనం ఉరి సర్జికల్ అటాక్ కానీ లేకపోతే మేజర్ లాంటి ఫిల్మ్స్ కానీ చూసాము, అండ్ బోత్ వేర్ ఎంగేజింగ్. అట్ ద సేమ్ టైం మాకు అందరికీ కూడా అంత స్టోరీ ఇన్ డీటెయిల్ తెలియదు అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు మీ ఈ సినిమా ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. అంటే మెజారిటీ వరకు మేము ఆబ్వియస్లీ నేషనల్ సెక్యూరిటీ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ వరకు, రియల్ ఎపిసోడ్స్ వరకు, రియల్ ఈవెంట్స్ వరకు మేము తీసుకున్నాం. ఆబ్వియస్లీ కొంచెం ఫిక్షనలైజ్ చేసాము దాని చుట్టూ ఏం జరుగుతుంది అనేది. అంటే సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, సో దాని చుట్టూ కథ వీవ్ చేయడం జరిగింది. బట్ నాతో మొన్న చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఏంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఎన్ని సినిమాలు చేస్తారు, మన ఊరి వచ్చింది, లేకపోతే మన ఫైటర్ అని హృతిక్ రోషన్ గారి సినిమా వచ్చింది. నేను అన్నాను, మనం లవ్ స్టోరీలు 100 తీయచ్చు, కమర్షియల్ సినిమాలు 100 తీయచ్చు, మన ఆర్మీ వాళ్ళు మన హీరోస్ మీద నిజమైన సినిమాలు ఎందుకు చేయకూడదు అని అనిపించింది నాకు. అండ్ బట్ డెఫినెట్లీ యూనో మనకి రోజు మనందరికీ దేశభక్తి ఎక్కడో చోట కార్నర్ ఆఫ్ ఏ హార్ట్స్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇలాంటివి చూసినప్పుడు యూనో అది మళ్ళీ మనకు గుర్తొచ్చి మనకు రివోక్ అవుతుంది అది. అండ్ ఆ ప్రయత్నమే ఈ సినిమా చేయడం, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది. సూపర్. అలాగే సాంగ్ ఒకటి వందే మాత్రం సాంగ్ అటారీ వాఘా బార్డర్లో రిలీజ్ చేశారు కదా, అంతకు ముందు వెళ్ళారా మీరు కూడా? అది ఫస్ట్ టైం వెళ్ళడం? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి. అండ్ లక్కీగా ఈ సినిమా వల్ల ఇలాంటి చోట్లకి వెళ్ళే అదృష్టం దొరికింది నాకు. ఫస్ట్ టైం బార్డర్కి వెళ్ళాను, అంటే విన్నాను దాని గురించి, నా ఫ్రెండ్స్ వెళ్ళడం. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు వాఘా బార్డర్ దగ్గరికి? వెళ్ళారు చాలా తక్కువ మంది, బట్ వెళ్ళండి. అంటే ద ఎక్స్పీరియన్స్ కానీ ఆ వాఘా అటారీ బార్డర్లో ఉండేది, ఇట్స్ సంథింగ్ అన్బిలీవబుల్. ఇట్స్ అంటే చాలా ఎలక్ట్రిఫైయింగ్ ఉంటుంది. నేను మాటల్లో చెప్పలేను, బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ టు గో దేర్. అండ్ ఆబ్వియస్లీ బిఎస్ఎఫ్ అక్కడ ఉండడం, వాళ్ళందరినీ కలవడం, దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్ మెమరబుల్. అండ్ మీరేమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చిందా దీనికోసం యాజ్ అ ఫైటర్ పైలట్? మీరు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం కూడా చూసాం మేము. అంటే నేను ఫైటర్ పైలట్గా ఫ్లైట్ ఎగిరేయడం తప్ప అన్ని మిగతావన్నీ చేశాను వెనకాల. ఆబ్వియస్లీ అంటే ఫిజికల్గా ఒక పైలట్ లాగా కనపడడానికి ట్రైనింగ్ పార్ట్ కానీ ఇదంతా అయితే ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి చేస్తాం క్యారెక్టర్ ప్రకారంగా. బట్ ఒక పైలట్ షూస్ వేసుకుని ఒక నిజంగా ఫైటర్ పైలట్లా బిహేవ్ చేయాలన్నా కూడా అతని బాడీ లాంగ్వేజ్ కానీ అన్నిటి కానీ నిజం ఫైటర్ పైలట్స్ని కలిసే అవకాశం మాకు దొరికింది. అండ్ వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నుంచి 30 years వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ విని ఐ థింక్ ఆ చిన్న న్యూయాన్సెస్ ఇవన్నీ వి ట్రై టు ఇంప్లిమెంట్ ఇంటూ అ క్యారెక్టర్స్. బట్ ఇదంతా కాకుండా ఒక 40 days మా డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే సినిమా విఎఫ్ఎక్స్లో ఎంతైనా క్రియేట్ చేయొచ్చు, బట్ రియల్ లొకేషన్లో షూట్ చేస్తే ద ఇంపాక్ట్ ఇస్ డబుల్ అన్న ఒక ఉద్దేశంతో వి వెంట్ టు ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి మాకు కూడా ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా
మన డిఫెన్స్ కూడా కలిసి వాళ్ళతో పనిచేద్దాం ఒక ఉద్దేశం మాకు ఉండింది. అంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఒక ఎయిర్ ఫోర్స్ ఒక ఆర్మ్ ఫోర్సెస్ మీద సినిమా చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. అంటే చిన్న చిన్న తప్పులు చేయకూడదు. రేపొద్దున నిజంగా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మా సినిమా చూస్తూ అరే ఇది ఇలా కాదు ఇలా ఉండాల్సిందే అనే ఆ ఫీలింగ్ మాకు ఉండకూడదని చెప్పి చాలా డీటెయిలింగ్గా లోపుకి వెళ్ళి ఎన్నో ఇయర్స్ ఎంఓడికి స్క్రిప్ట్ పంపించి వాళ్ళ వెనక్కి తీసుకుని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, నిజంగా ఎలా ఉంటారు అంటే ఒక రియలిస్టిక్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనిపించింది మాకు. ఓకే, ఫర్ దాట్ వి డిడ్. ఓకే. సో ఆన్ ద లైటర్ సైడ్ యా మీరు కావాలంటే చెప్పొచ్చు, లేకపోతే మానేసేయచ్చు. మన వ్యాలంటైన్స్ డేకి మీ ఆవిడకి గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? గిఫ్ట్ ఇవ్వలేదండి, గిఫ్ట్ ఇవ్వలేదు. ఇవ్వలేదా? అంటే మొన్న కాశ్మీర్కి వెళ్ళాము పుల్వామా దానికి, అక్కడి నుంచి అలా చిన్న షికార్కి వెళ్ళాం అంత. చేసి షికార్కి వెళ్ళారు. ఫస్టే మీరు షికార్ అయిపోయారుగా ఆల్రెడీ. ఓకే, తనేమైనా ఇచ్చిందా? లేదండి, ఏమీ లేదు. ఓకే, విన్నారుగా. సో మనకు ముఖ్యంగా కావాల్సింది గిఫ్ట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కాదు, మనస్సు. అంటే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ గిఫ్ట్లన్నీ కాలేజ్ టైంలో అయిపోయినాయి. ఓ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ మీరు కావాలంటే ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే వద్దు. కాలేజీలో ఎవరికి ఇచ్చారు? వాళ్ళని అడుగుతున్నారా? లేదు, మిమ్మల్ని. ఇచ్చానండి, బాగానే ఇచ్చాను. అమ్మో కాదు, 6 అడుగులు ఉంటాడు అని చాలా మంది ఈయనకే ఇచ్చి ఉంటారు అనుకున్నాను. ఇటు అటు కూడా వెళ్ళాయి అనమాట. నాకెవరు ఇవ్వలేదు కాలేజ్ టైం. ఇవ్వలేదా? అంటే బై డిఫాల్ట్ అమ్మాయిలు ఇవ్వరు అనుకుంటున్నాను నేను మామూలుగా. అంటే ఇస్తారా మీరు? అమ్మాయిలు గిఫ్ట్లు ఇవ్వరా? ఇస్తూ ఉంటారు. మీరు అలాగే ఉండాలి, మేమే ఇస్తాం. వాళ్ళు క్యూట్ గిఫ్ట్లు ఇస్తారు, 2 ఇమోజీస్ ఫోన్లో, లేకపోతే హే అని 2 ఇంతేనమాట ఇచ్చేటువంటి గిఫ్ట్లు, వెలకట్టలేని గిఫ్ట్లు. ఓకే, సో వరుణ్ ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి విందామా? హాయ్ సార్, మై శ్రావణి వర్మ. మీ లైఫ్లో ఉన్న మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి సార్, అండ్ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు దాన్ని? నా బిగ్గెస్ట్ ఫియర్ని నేను ఇప్పుడు యాక్చువల్లీ లివ్ చేస్తున్నాను. ఇలా స్టేజ్కి ఇటువైపు ఉండి ఇంతమంది ముందు నుంచి ఉన్న నాకు లైఫ్లో చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా మైక్ పట్టుకొని మాట్లాడమంటే మైక్ ఇట్లా వణుకుతూ ఉండేది లోపల నుంచి. బట్ ఓవర్ టైం డెఫినెట్లీ మా కెరియర్లో అది పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఇలా వచ్చి మాట్లాడడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం టైం తీసుకుని మెల్లగా అలవాటైంది. ఎలా ఓవర్కమ్ చేసాను తెలీదు, విత్ టైం మెల్లమెల్లగా అలవాటైంది అంతే. ఇప్పటి వరకు తీసిన మూవీలో ఫర్ విచ్ రోల్ యు వర్ కనెక్టెడ్ మోర్ అండ్ వై? అంటే ఇదా అంటే ఒక చిన్న, నాకు మామూలుగా లవ్ స్టోరీస్ అసలు ఇష్టం ఉండదు, చూడడం ఇష్టం ఉండదు. బట్ ఇబ్బందిగా ఉంటుందా చేయడం ఇబ్బంది అనిపించింది, కానీ ఓవరాల్గా అవే నచ్చినాయి చాలా మందికి. బట్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. నాకు నిజంగా అంటే నాకు కంచె సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. అంటే హరి అండ్ సీత కదా, హరిబాబు అనే క్యారెక్టర్. అంటే నాకు ఎక్కడో తన క్యారెక్టరిస్టిక్స్ నాకు ఇన్స్పైరింగ్ ఉండే, అండ్ ఐ థింక్ ఐ పిక్ దట్ అప్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఈ అమ్మాయి ఏంటి నాకన్నా అందంగా రెడీ అయ్యి వచ్చింది? మేకప్ తుడుచుకో తర్వాత. ఓకే, చెప్పు. ఐమ్ కీర్తి. ఆల్వేస్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తారు కదా, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ ఎనీ రీజన్ ఫర్ ద యూనిక్ స్క్రిప్ట్స్? డెఫినెట్లీ అంటే ఇప్పుడు మీరు అందరు కూడా రేపు పొద్దున ఒక యాక్టర్ వచ్చాడు అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్వన్, రైట్? అంటే ఎవ్రీ టైం నేను చేసిన ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వేస్తుంటే యూ ఆల్సో మీకు కూడా థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని రావాలని రీజన్ ఉండదు. అంటే ఎక్కడో చోట ఒక యునీక్ ఎక్స్పీరియన్స్, కానీ ఇప్పుడు నా సినిమా చూస్తే ఎవరైనా టికెట్ కొనుక్కుంటే కానీ ఒక కొత్త నోవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక చిన్న ప్రయత్నమే అది. అండ్ నాకు స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు ఆబ్వియస్లీ నాకు చిరంజీవి గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. అంటే ఆయన చేసిన వేరియేషన్స్ కానీ ఆయన చేసినని కానీ బాడీ ఆఫ్ వర్క్ చూస్తే చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక రుద్రవీణ చేశారు, ఒక ఖైదీ చేశారు, ఒక టాగోర్ చేశారు, పక్కన ఇందిరా చేశారు. అండ్ అంటే ఇలా 1-2 కాదు, ఇలా హీ హాజ్ 150 ఫిల్మ్స్ ప్లస్. హీఈస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్. ఎలాగో చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మిగిలిన వాళ్ళిద్దరి గురించి కూడా ఇన్ వాట్ వే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ అనేది ఒక్కొక్క మాట చెప్పేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. ఒకటి మీ నాన్నగారు నాగబాబు గారు. అంటే డెఫినెట్గా సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, డే టు డే సిచ్యువేషన్స్ కానీ మన ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోగలిగి ఒక చాలా ప్రెషరైజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ టు స్మూత్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్
ఒక పక్కోడికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం నిజంగా మన నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. ఛానలైజ్ ఎమోషన్స్. Channelized emotions. ఎస్ సూపర్. అంటే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంటే లైఫ్లో చాలా మందికి చాలా ఆనెస్ట్గా ఉండాలి, లోపల ఏమనిపిస్తే చేయాలని అనిపిస్తుంది. బట్ సొసైటీ కానీ ఎవరో ఏదో అనుకుంటారనేది అలా 100 విషయాలు వాళ్ళని ఆపేస్తూ ఉంటాయి. దే వోంట్ లెట్ us బీ వాట్ వీ ఆర్. బట్ ఒక ఆనెస్ట్గా ఆయనకుండే ఆనెస్టీ ఎవరి గురించి కాదు, ఒక మంచి చేయాలన్న ఒక తత్వం అయింది. అది దట్ థింగ్ ఇస్ అన్బిలీవబుల్. యా హాయ్ సార్. Hello. హాయ్ మ్యామ్. Hi, hi. మై సెల్ఫ్ నిఖిత. మూవీ మేకింగ్ ప్రాసెస్లో హ్యూజ్ వార్స్ ఫైట్స్తో షూట్ చేసి మళ్ళీ ఇలా నార్మల్గా కార్స్తో తిరుగుతూ ఉంటే మీకు ఎలా ఉంది? 2 ఫ్లైట్లు కొనుక్కోవాలనిపిస్తుంది. ఆ ఒక్కో ఫ్లైట్ 600 crores అవి, అది నాది కాదు. వాళ్ళు ఏదో దాంట్లో కూర్చునే అవకాశం మాకు ఇచ్చారు. బట్ ఆబ్వియస్లీ అది యాక్టింగ్, దట్స్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. నాకు అదే నచ్చింది. ఆబ్వియస్లీ అది ప్రతి ఒక్కరికి అవకాశం దొరకదు అలాంటి లొకేషన్లో షూట్ చేయడం కానీ, అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ లేకపోతే అలాంటి లొకేషన్స్ అలాంటి పర్సనల్తో పనిచేయడం తప్ప. బట్ ఇది ఎవ్రీడే ఉండేదే. బట్ దిస్ ఇస్ నథింగ్ ఎక్సైటింగ్, బట్ దట్ ఈస్ వెరీ 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 ఎక్సైటింగ్. Hi sir, Hello. I'm Srija. As the movie name is called Operation Valentine, have you ever had a real-time plan to impress someone on Valentine's Day, like Lavanya ma'am? అంటే ఆ ఆపరేషన్ అన్నీ ఫెయిల్ అయినాయి. కాలేజ్లో వ్యాలంటైన్ ఆపరేషన్స్ ట్రై చేసాం. బట్ అంత కష్టం పడలేదు నేను ఎప్పుడు. అంటే కొంచెం ఆ విషయంలో కొంచెం లేజీయే. బట్ ఏదైనా చేస్తుంటే నేను మా వైఫ్కే చేస్తుండొచ్చు. మై సెల్ఫ్ మేఘనా. యా సో సార్ మీరు పుల్వామాకి వెళ్ళి సోల్జర్స్కి ట్రిబ్యూట్ ఇచ్చారు కదా. అమ్మ ఎక్కడున్నావు? ఇక్కడ సరే కెమెరాలు కనపడదు, చెప్పండి. సో మీరు పుల్వామాకి వెళ్ళి సోల్జర్స్కి ట్రిబ్యూట్ ఇచ్చారు కదా. సో వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే నిజంగా ఆబ్వియస్లీ వాళ్ళకి వెళ్ళి ట్రిబ్యూట్ ఇలా ఇవ్వడం లేకపోతే వాళ్ళని గుర్తు చేసుకోవడం ఆ బ్లాక్ డే రోజు నిజంగా ఆ ఛాన్స్ 10 దొరకదు. అంటే మేము సినిమా చేసే ఉద్దేశం కూడా అదే. అలాంటి సాక్రిఫైజెస్ని జనాలకు తెలియాలి, మళ్ళీ గుర్తు చేయాలి అనేది. అంటే ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ దే సెలబ్రేటెడ్ ఈ బ్లాక్ డేని. మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అందరూ రెస్పెక్ట్స్ చెప్తారు అక్కడ. అండ్ మనకి అక్కడికి వెళ్ళడం నిజంగా ఇట్ వాజ్ వెరీ హార్ట్ వార్మింగ్. వాళ్ళకి దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ చేయడం అదంతా ఇట్ వాజ్ సంథింగ్ ఐ కాంట్ పుట్ ఇన్ వర్డ్స్, బట్ ఇట్ వాజ్ వెరీ మెమరబుల్. థ్యాంక్ యూ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ. ఐ థింక్ ద ట్రూ హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎస్. హాయ్ సార్. హాయ్. ప్యాట్రియాటిక్ జోనర్లో ఎవరిదైనా బయోపిక్ తీసే థాట్ ఉందా? నాకు ఎగ్జాక్ట్ నేమ్ గుర్తు రావట్లేదు. ఐ హర్డ్ సియాచెన్లో అయిన ఒక 1971లో సియాచెన్లో ఒక ఎపిసోడ్ అయింది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద నేమ్. ఐ రెడ్ ద స్టోరీ, బట్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లైక్. అది ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అది మేబీ ఇప్పుడు ఒకవేళ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అలాంటి చూసి యూనో ఒక చిన్న ప్రోత్సాహం వచ్చింది అనుకోండి. ఇలాంటి సినిమాలు వర్కౌట్ అయినప్పుడు డెఫినెట్లీ విల్ ట్రై అండ్ డూ మోర్ ఆర్మీ బేస్డ్ ఫిల్మ్స్. ఐ థింక్ ఇందులోని ఒక 1 లైన్ సేజ్ ఇట్ ఆల్ వరుణ్. ఈ దేశం గాంధీ గారిదే కాదు, సుభాష్ చంద్రబోస్ గారిది కూడా అని అంటారు కదా. అంటే ఎలా వెళ్తున్నారు ఆ ఫైట్ కి అనే దానికి ఒక ఇంటెన్షన్. అంటే సినిమాలో అందరూ వార్ టైంలో ఏంటంటే పీస్ మెయింటెనెన్సే మోస్ట్ ఇంపార్టెంట్. రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీగా డే టు డే లైఫ్లో చేయొచ్చు. బట్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు గాంధీజీ గారిలాగానే కాదు, సుభాష్ చంద్రబోస్ గారిలా కూడా ఉండాలి, ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా ప్లాట్ అదే. సో ఆ డైలాగ్తో సమ్మరైజ్ చేసాము. సూపర్. హాయ్ మ్యామ్. హాయ్ సార్. హాయ్. చెప్పండి ఏ విధంగా మేము మీకు సహాయపడగలము? ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ బోత్. సేమ్ హియర్. మై నేమ్ ఈస్ నమిత. హాయ్ నమిత. హాయ్ సార్. హాయ్ సార్. Sir, my question is, who is the most entertainment person in your movie unit? In my movie unit, Yes, sir. ఎంటర్టైన్మెంట్ యాక్చువల్లీ సినిమాలో నవదీప్ యాక్ట్ చేశారు మాతో. అంటే ఉన్న అందరిలో నవదీప్ ఇస్ ద లైవ్ వైర్. అంటే చాలా చాలా చిన్న రోల్ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు ఈ సినిమాలో. ఐ థింక్ హీ వాజ్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఆన్ సెట్స్. మీకు తెలుసుంటుంది కదా ఆయన ఎనర్జీ ఎలా ఉంటుందో. And on sets he was an amazing entertainer.
హాయ్ సార్, ఐఎమ్ జాహ్నవి. షూటింగ్ టైంలో అక్కడ ఉన్న సోల్జర్స్ మిమ్మల్ని రియల్ సోల్జర్ అనుకొని మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? యాక్చువల్లీ ఒక 40 days షూటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు క్యారవాన్స్ రూమ్స్ ఎలా ఉంటాయో అక్కడ అవే ఉండేవి కాదు. సో ఎయిర్ బేస్లోకి వెళ్ళే ముందు ఫోన్లన్నీ బయట పెట్టేసి ఓవర్హాల్స్ వేసుకుని లోపలికి వెళ్ళేవాళ్ళం. మా టీం ఒక 200 people విత్ యాక్టర్స్ ఉండేవారు అనమాట. సో ఆబ్వియస్లీ ఒక 50-60 యాక్టర్స్ వరకు మేమందరం అదే కట్ చేసుకుని మీసాలు పెట్టుకుని డ్రెస్లు వేసుకుని లోపలికి వెళ్ళాం. అండ్ అక్కడ చాలాసార్లు ది ఆఫ్టన్ మిస్టేక్ మేము అక్కడ పనిచేసే వాళ్ళమే అనుకుని, బట్ అది మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. అంటే మేము అంత రియల్గా ఉన్నాం, నిజం పైలట్స్ మమ్మల్ని అక్కడ పనిచేసే స్టాఫ్ అనుకున్నారు. బట్ దట్ వాజ్ యాక్చువల్లీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్. అంటే మీ బాడీ లాంగ్వేజ్ అంతా మీరు అలా మోల్డ్ చేసేసుకున్నారు, మీ హెయిర్ కట్ ఎవ్రీథింగ్. అంటే ఒక సినిమా ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు స్పెషలీ ఆ రిప్రజెంటేషన్ అనేది చాలా యాప్ట్గా ఉండాలి. అంటే థియేటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు విజువల్గా చూస్తారు బిఫోర్ ది ఓపెన్ ద మౌత్ టాక్ ఎనీథింగ్. అక్కడే సగం కన్విన్సింగ్ అనేది చేయగలగాలి. ఒక Hello ma'am. Yes. Hello sir. This Hi. is Likita. Hi, Likita. Hi. As you are interacting with the students for movie promotions, so what is the one advice that you can give to the students who want to pursue their career in film industry, sir? ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ Yes, sir. అంటే సీరియస్లీ ఇంట్రెస్ట్ అనేది ప్రయారిటీ. అంటే ఏదో సినిమా ఇండస్ట్రీకి రావాలి ఇలాంటిది అనేది కాదు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందని, లేకపోతే మీరు అడుగుంటారు క్వశ్చన్. ఐ థింక్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఓపెన్. ఇంత ముందులాగా లేదు, చాలా మారింది, చాలా ఎవాల్వ్ అయ్యింది. ఐ థింక్ అల్టిమేట్లీ ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా మీ మెయిన్ ప్రయారిటీ షుడ్ బి వాట్ యు లైక్. మనకి ఇష్టమైన పని చేయాలి, అది ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనకైనా. ఐ థింక్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు బికాస్ ఆఫ్ ఓటీటీ స్పేస్, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మనం చేస్తున్నామని. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ ఇండస్ట్రీ. ఎంతమంది అయినా రావచ్చు దాంట్లో. అది బాంబేలో వెళ్తే మొన్న అయితే బాంబేలో షూటింగ్ ఏదో చేస్తున్నప్పుడు మన దగ్గర ఒక మెన్ ఎంతమంది ఉంటారో అక్కడ విమెన్ ఎంతమంది పనిచేస్తున్నారు. అంటే నాకు స్పెషలీ చాలా ఎంపవరింగ్ అనిపించింది అది, దట్ విమెన్ ఆర్ కమింగ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ వర్కింగ్. ఇలా డైరెక్టర్స్ చూస్తున్నారు, సుమా గారు లాంటి వాళ్ళు చూస్తున్నారు. అంటే ఇట్ ఈస్ దే ఆర్ రియలీ ఇన్స్పిరేషనల్ ఇన్ దట్. Hi Varun sir. Hi Sumarka. హాయ్. This is Shruti. And my question is, ఈ మూవీ మొత్తం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తీసుకొని చేశారా ఆర్ ఫిక్షనల్ ఇన్సిడెంట్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే మేజర్ పుల్వామాలో ఏదైతే జరిగిందో 2019లో హ్యూమన్ మిలిటెంట్ బాంబ్తో, ఒక కార్ బాంబ్తో ఒక 40 CRPF సోల్జర్స్ని కూర్చోటి పర్లేదు. సో 40 CRPF సోల్జర్స్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే అవుతుందో అది, దాని తర్వాత ఇండియా రిపర్కషన్స్ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగింది. ఒక బిగ్గెస్ట్ 2 countries ఎయిర్ ఫోర్సెస్ ఢీ కొనడం ఒక 50 years తర్వాత ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్స్ మాత్రం ఆబ్వియస్లీ బేస్ చేసుకున్నాం, బట్ దీని చుట్టూ క్యారెక్టరైజేషన్ కానీ అంటే రియల్ లైఫ్ పైలట్స్ని వాళ్ళ స్టోరీస్ వాడకూడదు బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. సో అందుకు మేము ఒక ఫిక్షనల్ క్యారెక్టరైజేషన్స్ బేస్ చేసి ఈ ఇన్సిడెంట్ మీదకి ఇలా వీవ్ చేసాం. యా వరుణ్, కానీ ఇలాంటి స్టోరీస్ అందులోనూ మీరు ఇక్కడ మల్లారెడ్డి లాంటి ప్లేస్లో తీసుకొని వచ్చి చెప్పడం అనేది ఎంత అవసరం అంటే, లేదంటే అది ఒక హెడ్లైన్ లాగా వెళ్ళిపోయింది మైండ్లో నుంచి. మహా అయితే ఎక్కడో చిన్న స్నిప్పెట్స్ లాగా మనం అలా పాస్ చేసుకుంటూ ఒక రీల్ లాగా వెళ్ళిపోతుంది. కానీ నిజంగా ఏం జరిగింది, ఎంత సఫర్ అయ్యారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది ఎవరికి అంటే తెలియదు. నాకు పేపర్ చదివినప్పుడు కానీ 2019 తర్వాత న్యూస్ చదివినప్పుడు నాకు ఇంతే ఇన్ఫర్మేషన్ తెలుసు. తర్వాత ఎప్పుడైతే కథ విన్నానో కథ అనిపించింది, ఇంత చేశారు మన దేశం కోసం, మనకి ఎందుకు ఇంత తక్కువ తెలుసు అని అనిపించి అది నిజంగా నన్ను ఇన్స్పైర్ చేసింది ఈ సినిమా చేయాలి అనే. మనందరం ఈరోజు ఇంత హ్యాపీగా హాయిగా మన జీవితాల్లో సంతోషంగా ఉన్నాము అంటే అక్కడ ఎవరో మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి. అంటే అదర్వైజ్ వి ఆర్ నాట్ దేర్. దట్స్ కంప్లీట్లీ ట్రూ. అంటే మన అందరికీ లైఫ్లో మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ కానీ వాళ్ళందరినీ చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంటాం, చాలా ప్రేమ అనురాగాలు చూపించుకుంటూ ఉంటాం. బట్ మన ఇండియా దేశంలో ఉన్న పాపులేషన్ 130 crores జనాలు అందరినీ నా ఫ్యామిలీ అనుకుంటేనే ఆ వ్యక్తి వెళ్ళి బార్డర్లో ఫైట్ చేయగలుగుతాడు. అలాంటి సోల్జర్స్ కోసం వాళ్ళకు ట్రిబ్యూట్ లాగా వాళ్ళు చేసే హీరోయిక్స్ గురించి ఇలాంటి సినిమాలో చెప్పే అవకాశం మాకు దొరికింది నిజంగా. అండ్ ఇలాంటి స్టోరీస్ చెప్పాలి, నేనే కాదు ఇంకా చాలామంది చేయాలని కోరుకున్నాను. మీరు అక్కడ చాలా మంది సోల్జర్స్ని కలిసాను అండ్ ఐఎమ్ మోటివేటెడ్ బై దెమ్, చాలా స్టోరీస్ విన్నా అన్నారు కదా. సో మాకు ఒక చిన్న స్టోరీ షేర్ చేయగలరా? అంటే
అంటే ఈ స్టోరీస్ చెప్పకూడదు ఆనెస్ట్లీ స్పీకింగ్. అంటే అవి Like something you are motivated. అంటే ఒకటి మొన్న నేను ఒక వింగ్ కమాండర్ని కలిసినప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, నేను వెళ్ళే ముందు ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎక్కువ నవ్వరు, పని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. అండ్ వెళ్ళి అడిగాను నేను, సార్ వాట్ ఈస్ దిస్? నేను చూసినప్పుడు ఫస్ట్ మీరు అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనుకున్నాను, బట్ వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. నేను ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ద రీజన్. హీ సెడ్, వరుణ్, మేము ఒక ట్రైనింగ్ సార్టీకి కానీ ఒక మిషన్ మీద వెళ్ళేటప్పుడు నా ఫ్లైట్ ఇలా ఒక ఫార్మేషన్లో ఉన్నప్పుడు నా లైఫ్ మీద నాకు ఎంత బాధ్యత ఉందో చుట్టుపక్కల ఉండే 7 people మీద అంతే బాధ్యత ఉంటుంది. ఒకరోజు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ని చనిపోవడం చూశాను నేను. దట్ కుడ్ హ్యావ్ బిన్ మీ ఎనీ డే. అండ్ ఈ రీజన్ మాకు ఇంత డెత్ని ఇంత దగ్గర నుంచి చూసిన తర్వాత మాకున్న లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీద స్ట్రెస్ అవ్వకూడదు, ఉన్న జీవితం చాలా ఎంజాయ్ చేయాలి, పనిని బాధ్యతగా తీసుకోవాలి అని ఆయన చెప్పారు నాకు. అండ్ దట్ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్. Actually, after seeing the teaser, we want to know about what is the role of Arjun Dev, and you are called as Rudra in the movie. And one more thing is that why you have chosen only in this movie field according to the personality. After this movie, why you didn't think that if I would there in the border, what I will be? ఎలా ఉండేది లైఫ్ స్టైల్? ఓకే, ఆబ్వియస్లీ నేను చూసినప్పుడు ఇందాక అదే అన్నానండి. అంటే క్వశ్చన్ చాలా ట్విస్టెడ్గా చాలా లాంగ్గా అడిగింది నాకు. కొంచెం కన్ఫ్యూజన్ నేను చెప్తా, ట్రాన్స్లేట్ చేస్తారా? అంటే ఒకటేమో ఆ అమ్మాయి తెలుసుకోవాలనుకుంటుంది, మీరు ఈ ఫీల్డ్నే ఎందుకు ఎంచుకున్నారు ఇది చెప్పండి. యాక్టింగ్ ఇది ఫస్ట్ మనం క్లియర్ చేసేద్దాం. అంటే ఆబ్వియస్లీ నాకు జనాలు ఎంటర్టైన్ చేయడం ఇష్టం. అది సినిమాలంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మాకు అందరికీ బ్రెడ్ అండ్ బటర్ సినిమా. సో చిన్నప్పటి నుంచి ఒక సినిమా మీద ఒక ఇష్టంతో ఒక రెస్పెక్ట్తో పెరిగాను. అండ్ ఆ రెస్పెక్ట్ వల్లే ఏదైనా చేస్తే ఇండస్ట్రీలో ఉండాలి, ఏదైనా చేయాలి అని అనుకున్నాం. అండ్ ఫైనల్గా అవి ఇవి అనుకున్నాను, కానీ ఆఖరికి యాక్టింగ్ చేశాను. ఏదో బాగానే మేనేజ్ చేస్తున్నట్టు. ఎస్, ఇదే కదమ్మా నువ్వు అడిగింది. And one more question is that role of Arjun Dev, I mean Rudra, in the movie as well as how it affects the society. So he's a wing commander, fighter pilot, squadron leader. Rudra is basically a call sign. So when they're flying, peril petti pilavadam, which you understand Telugu? Okay. So when you're flying, it's tough to give calls or signals using the full name. So they usually have a shorter call sign. So Rudra is basically my call sign in the film. And ante Deshabhakti anedi is the major aspect that definitely inspired me from this character, or how much he loves his country. That is definitely something that really inspired me. Hi sir. Hi ma'am. Hi. My name is Shravika. So airbase shooting time lo meer face chesina difficulties enti? చాలా ఎండగుండింది, బాగా ఎండగుండింది. కానీ మీరు మంచి ప్రదేశాల్లో కూడా షూట్ చేశారు కదా? లేదండి, లేదా? మేము షూట్ చేసినప్పుడు గ్వాలియర్లో ఇట్ వాజ్ అబౌట్ 40-45 degrees. ఓకే. సో ఆ టార్మాక్ మీద స్పెషల్లీ ఇట్స్ వెరీ హాట్. నిజంగా చెప్పాలంటే టెక్నికల్గా ఈ సినిమా ఇస్ వెరీ ఛాలెంజింగ్ టు షూట్. విఎఫ్ఎక్స్ పార్ట్ కానీ లేకపోతే ఇన్సైడ్ ద ఎయిర్ క్రాఫ్ట్ షూట్ చేసేటప్పుడు, అండ్ రియల్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, వీ హ్యావ్ టు రెప్లికేట్ దట్ యూజింగ్ ఎ రిగ్. సో ఈ పార్ట్స్ అన్నీ నిజంగా చాలా ఛాలెంజింగ్ ఉన్నాయి. నిజంగా నాకన్నా డైరెక్టర్స్ ఇంకా కష్టపడ్డాడు ఈ సినిమాకి. హ్యావ్ టు రియలీ అప్లాడ్ హిమ్ ఫర్ దాట్. Thank you. థ్యాంక్ యూ. I want to ask, what was your first feeling when you wore the uniform? It was truly an honor. Indian Air Force వాళ్ళ పైలట్స్ ఆ యూనిఫామ్ నాకు వేసుకున్న అదృష్టం దొరకడం నిజంగా అంటే గర్వంతో మనసు నిండిపోయింది అది వేసుకున్నప్పుడు మాత్రం. ఒకసారి మీరు క్వశ్చన్ అడిగే ముందు మన డిఓపి హరి గారితో చెప్పండి. అంటే ఆ డిఓపి వర్క్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారి వర్క్ అండ్ మికీ గారు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ గుడ్. అండ్ ఆల్సో అబౌట్ ద డైరెక్టర్ కూడా డెఫినెట్లీ ఫను. యాక్చువల్లీ డైరెక్టర్ ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అవుదాం అనుకున్నాడు. అనుకుని తను టెస్ట్కి అన్నిటికి వెళ్ళాడు, ఎగ్జామ్ రాశాడు. ఫైనల్ టెస్ట్ అప్పుడు తనకి ఐసైట్ ఉందని చెప్పి దే డెంట్ లెట్ హిమ్ పాస్. సో తనకి ఏంటంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ అంతా పక్కన పెడితే ఈ ఎయిర్ ఫోర్స్ మీద చాలా ప్యాషన్ ఎక్కువ తనకి. వాళ్ళు ఇండియన్ ఆర్మీకి కానీ బిఎస్ఎఫ్కి కానీ ఎయిర్ ఫోర్స్కి కానీ షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఫర్ ద మిలిటరీ. సో అంటే నేను నమ్ముతాను ఏంటంటే డైరెక్టర్ కూడా ఒక పిచ్ ఉండాలి ఈ కథ చెప్పాలనే పిచ్చి అని అనుకుంటాను. అండ్ దిస్ డైరెక్టర్ ఈజ్ టోటలీ హెడ్స్ ఓవర్ హీల్స్ ఇన్ టు దిస్
film. Yes, yes. And that is something I really liked. Shakti Pratap Singh. చాలా పెద్ద పేరు మీలా కాకుండా చిన్న పేరు. శక్తి ప్రతాప్ గారు ఇక్కడ హైదరాబాద్ ఏనేనా? తను రాజస్థాన్ నుంచి తను. అంటే తను ఇనీషియల్గా కూడా ఈ సినిమాలో ఒక చిన్న క్లిప్ని షూట్ చేసి పెడితే అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా నచ్చి మేము కోఆపరేట్ చేస్తాం, నువ్వు పెద్ద సినిమా చేయని అని తను పుష్ చేశారు. సో అండ్ దట్ ఈస్ ది రీజన్ మేము ఇలా ముందుకు తీసుకొచ్చి. అండ్ మిక్కీ జే మేయర్ గారు, మిక్కీతో 5వ సినిమా, రోజు ఇంకా రాత్రిలో మాట్లాడుతున్నాం ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడానికి. బట్ హీఈస్ గివింగ్ హిస్ హార్ట్ అండ్ సోల్. అంటే మిక్కీ వర్క్ గురించి నేను స్పెషల్గా ఏం మాట్లాడక్కర్లేదు. హ్యాపీ డేస్ దగ్గర నుంచి మీరు చూస్తే మొన్న మహానటి కానీ హీఈస్ అ ఫెనామినల్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అది ఇందాక సాంగ్ పెట్టినప్పుడు కూడా వీళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే అర్థమైంది. ఇప్పుడు కూడా హీ కెన్ డెలివర్ వాట్ ది యంగ్స్టర్స్ లైక్. ఈ సినిమాలో వచ్చినప్పటికీ సాంగ్స్ కన్నా ఆ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ నేను వినినంత వరకు హీస్ డెలివర్డ్ అండ్ హీస్ డన్ అ ఫెనామినల్ జాబ్. రేపు పొద్దున్న థియేటర్లో ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది స్కోర్. రైట్. అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అలా హరి గారు అండ్ నవీన్ గారు అంటే ఎవ్రీవన్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఈ ఫిల్మ్ ఏంటంటే ఈ సినిమానే కాదు, జనరల్గా సినిమా అనేది ఎప్పుడు ఒకటి వల్ల జరగదు. అంటే ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ టన్స్ ఆఫ్ HODs. సో ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్షన్ కానీ, VFX కానీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ ఆల్సో. ఇప్పుడు మీరు రావడం కానీ, మా టీం రావడం కానీ, ఆల్ దిస్ పుట్ టుగెదర్ ఒక సినిమా తీయడం. ఎవ్రీవన్ అంటే నేను బయట మనం ఎవరో చెప్తాను, నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఇండస్ట్రీలోకి రారు, ప్యాషన్ ఉంటేనే వస్తారు సినిమా ఇండస్ట్రీలో. కానీ ఐ థింక్ ప్యాషన్ ఇస్ వాట్ డ్రైవ్స్ ఎవ్రీవన్. అండ్ అదే ప్యాషన్తో మా టీం అందరూ మీకు మంచి సినిమా ఇవ్వాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు. అండ్ March 1st సినిమా రిలీజ్ అవుతుంది. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఆన్ దట్ నోట్, థ్యాంక్స్ టు డిజిటల్ పార్ట్నర్స్ #media అండ్ అలాగే మన వాళ్ళిద్దరు #media is talking to UV Media అండి. UV Media Entertainment at your doorstep has organized the event. ఇద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎక్కడ వన్ లాస్ట్ క్వశ్చన్ అన్నాం. ఎస్. హాయ్ సుమక్క. హాయ్ సార్. హాయ్. So, may I ask, what is the reason behind picking the word Valentine in Operation Valentine? So 2019 Feb 14th is when the Pulwama attack happened. Basically, ఈ సినిమాలో ఆ అటాక్ అయిన తర్వాత ఎవరైతే రెస్పాన్సిబుల్ అయ్యారో ఈ అటాక్కి, వాళ్ళకి వ్యాలంటైన్స్ డే వాళ్ళతో మేము సెలబ్రేట్ చేసుకుంటాం సినిమాలో. సో అది మీకు సినిమా చూసేసరికి అర్థం అవుతుంది. ఇట్ ఈస్ బేసిక్లీ ఆర్ గిఫ్ట్ టు అవర్ ఎనిమీ. సో ఇట్స్ బేసిక్లీ దాట్. నేనైతే ఇందాకేం చెప్పానంటే మన దేశం కన్నా పెద్ద వ్యాలంటైన్. అది కరెక్టే 100%. అంటే దేశం, ఈ సినిమాలో డైలాగ్ ఉంది, హీరోయిన్ నాది, మా ఇద్దరికి చాలా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ కన్నా మా ఇద్దరికి దేశం మీద ప్రేమ ఎక్కువ. అదే ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి అని కోరుకుంటున్నాను. అలా ప్రతి ఒక్కరికి ఉండాలి. మరొకసారి మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్ యాజమాన్యం వారందరికీ అండ్ అలాగే స్టూడెంట్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. వరుణ్. ఫస్ట్ మల్లారెడ్డి కాలేజ్ ఫ్యాకల్టీకి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ సార్, స్టేజ్ మీద అందరికీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీ అందరికీ ఇలా మీ ఫెస్ట్లో వచ్చి మీతో పాటు ఇలా ఇంటరాక్ట్ అయ్యి ఈ టైం మాకు ఇచ్చినందుకు, ఇలా ఓపిక్గా కూర్చున్నందుకు మీ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్స్. డెఫినెట్లీ రేపు పొద్దున్న ట్రైలర్ రిలీజ్ అవుతుంది. నిజంగా మీ అందరికీ మా సినిమా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ గో వాచ్ ఇట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫిల్మ్ దట్ ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్. అండ్ మీ అందరు డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతారు. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. సో March 1st Operation Valentine is coming to theaters. Till then, see you. Jai Hind. Thank you everybody. Thank you so much. And March 1వ తారీఖున Operation Valentine theaters లో చూడండి.